జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పుడు ఎందుకు చేస్తుంది ఇవిడ? హలో హలో రేణుకా, నువ్వేమో మాకు సాయం చేస్తున్నావు, మేమేమో న్యాయం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఎందుకు ముచ్చట? అది కాదు రేణుకా, ఆ రాజు రూప ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారో తెలిస్తే దానికి మనం ఏదో ఒకటి ప్లాన్ చేయొచ్చు. గట్లాంటి కొడుకుని పెట్టుకుని మీరేం చేయలేరులే. మీకు సాయం చేసి నడుమిట్ల నేను నలుగుతానా. ఈసారి అలా జరగదులే రేణుకా. గీ ముచ్చట్లన్నీ ఇని చాలా అయింది. మొన్నగా రూపమెళ్ళ తాళేయమంటే వేయలేకపాయే. నిన్నగా రాజు రూపాయలు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళ గుప్పెట్లోకి పోయే. గట్లాంటి కొడుకుతో చాలా కష్టం. గమ్ముగుండుండ్రి. అది కాదు రేణుకా, నేను డాన్స్ కాంపిటీషన్లో ఉన్నా. మళ్ళా మాట్లాడతా, జరా డిస్టర్బ్ చేయకుండ్రి. డాన్స్ కాంపిటీషనా? మీ మేనగోడలు అదే రూప, ఆ రూప కూడా పార్టిసిపేట్ చేస్తా ఉండదు. రూప డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం ఏంటి రేణుకా? గా రాజు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటానికి దారులన్నీ మూసుకుపోయినాయి కదా. ఈ డాన్స్ కాంపిటీషన్ లా వచ్చే ప్రైజ్ మనీతో మా అప్పు తీర్చడానికి వచ్చే. నాకు కూడా కాంపిటీషన్ కి టైం అవుతుంది. గా రూప గెలవకూడదంటే నేను పార్టిసిపేట్ చేయాలా. నేను మళ్ళా మాట్లాడతా, ఉంటా మళ్ళా. హలో రేణుకా. రూప అక్కడుంటే మరి రాజు ఎక్కడున్నాడు మమ్మీ? బావగారు, వంట ఏం చేయమంటారు? ఈ రోజు నన్ను ఒక డాన్స్ కాంపిటీషన్ కి చీఫ్ గెస్ట్ గా పిలిచారు. లంచ్ అక్కడే చేసేస్తాను సుమా. అలాగే బావగారు. తమ్ముడు, డాన్స్ కాంపిటీషను చీఫ్ గెస్ట్ అని వినిపించింది. అవునక్క, డాన్స్ కాంపిటీషన్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నేను కూడా నీతో పాటు రావచ్చా తమ్ముడు? రావచ్చా అని అడుగుతావేంటక్క? వస్తానని చెప్పొచ్చుగా. నువ్వు నాతో ఎక్కడికన్నా రావచ్చు. త్వరగా రెడీ అవ్వు, కలిసి వెళ్దాం. అలాగే తమ్ముడు. మమ్మీ, ఇంత టెన్షన్లో కూడా డాన్స్ కాంపిటీషన్కి వెళ్తావా? పిచ్చి సన్నాసి, నేను వెళ్తోంది డాన్స్ కాంపిటీషన్ చూడ్డానికి కాదు, ఇక్కడ నువ్వు మందరాన్ని నీసేయడానికి లైన్ క్లియర్ చేస్తున్నాను. మట్టి బుర్ర. పింకీ స్కూల్కెళ్ళింది, చిన్న మావయ్య కూడా బయటికెళ్ళాడు. పెద్ద మావయ్య నేను డాన్స్ కాంపిటీషన్కి వెళ్తే మిగిలింది చిన్నత్తయ్య, ఆ మందారం. మీ చిన్నత్తయ్య ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు అదును చూసి బుర్రకి పదును పెట్టు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదలను మమ్మీ. మాటలొద్దు, చేతల్లో చూపించు. అలా అని ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు. ఆ రాజుగాడు ఎప్పుడొస్తాడో తెలీదు. ఏం చేసినా మన చేతికి మట్ట అంటకూడదు. రాజు పరువు పోకూడదని రూప కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఫస్ట్ టైం ఓడిపోతానేమోనని భయం వేస్తుంది. ఏం చేయాలి? రూప, రేణుక తను పర్ఫామ్ చేసే సాంగ్నే మార్చేస్తే ఎస్. నాకెందుకో భయంగా ఉంది. నువ్వేం భయపడకు రాజు. నాన్నగారి కోప్పడినా నా మీద కోప్పడతారు. నాన్నగారి కోపం నాకేం కొత్త కాదు. తర్వాత నాన్నగారిని నేను ఎలాగైనా కన్విన్స్ చేస్తాను. అలా కాదమ్మాయి గారు, మీరిప్పుడు మా ఇంట్లో ఉన్నారు. మా ఇంటి సమస్యల కోసం మీరు ఇలా కాంపిటీషన్కి వచ్చారని తెలిస్తే
పెద్దయ్య గారికి మొహం చూపించలేను అమ్మాయి గారు. రాజు, మళ్ళీ చెప్తున్నా, మీ ఇల్లు కాదు మన ఇల్లు. మీ ఇంటి సమస్య కాదు, మన ఇంటి సమస్య. నేను చూసుకుంటాను. సెలెక్ట్ అయినావు. ఇగో ఓడిపోనికి ప్రాక్టీస్ చేసుకో. రా రాజు. హ్మ్. సాంగ్నే మార్చేసిన. పోయి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. రండే. సూర్య ప్రతాప్ గారికి సూర్య ప్రతాప్ గారికి నమస్తే. నమస్తే. సూర్య ప్రతాప్ గారికి సూర్య ప్రతాప్ గారికి సూర్య ప్రతాప్ గారికి సూర్య ప్రతాప్ గారికి. సెక్యూరిటీ క్లియర్. మీరు ఇక్కడ ఉన్నారంటే రూపా డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుంది తమ్ముడు. నాన్న, మాట్లాడుకో. నా పరువు పరపతి మొత్తం రోడ్డు మీదకి తీసుకొస్తున్నా. అయినా నా తమ్ముడు నీకు ఏం తక్కువ చేశాడు? ఈ స్టేజ్ మీద డాన్సులు చేసే స్థాయికి నువ్వు దిగజారిపోయే అంత కర్మ ఏంటి? ఒకసారి ఏం చెప్తావు? ఏం చెప్తావు? మా నాన్న పెద్ద మినిస్టరు అయినా నన్ను గాలి కొదిలేశాడు. బతుకు తెరువు కోసం నేను ఇలా డాన్సులు చేస్తున్నానని చెప్తావా? పెద్దయ్య, నువ్వు మాట్లాడుకో. నా మేనకోడల్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా చూసుకుంటావు అనుకుంటే డబ్బు కోసం వీధుల్లో స్టేజ్ డాన్సులు వేయిస్తున్నావు. ఇలా చేస్తే నా తమ్ముడి పరువు ఏం కావాలి? ఇప్పుడు ఇక్కడ నువ్వు నా కూతురు అని తెలిస్తే మీడియా ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అపోజిషన్ వాళ్ళు రాజకీయంగా దిగజార్చడానికి చూస్తారు. నేను చెప్పేది ఒకసారి వినండి నాన్నగారు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. చీఫ్ గెస్ట్ గా వచ్చాను కాబట్టి ఇంతకన్నా చీప్ గా మాట్లాడలేకపోతున్నాను. వీలైనంత వరకు నా కంటికి కనిపించకుండా ఉండడానికి ట్రై చేయి. వీలైతే నా గౌరవాన్ని కాపాడదలుచుకుంటే నోరు మూసుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మాయి గారు రండి. అమ్మాయి గారు, ఇప్పటికైనా వెళ్దాం రండి. లేదు రాజు, చీ కొట్టిన నాన్నగారే జై కొట్టేలా డాన్స్ చేస్తాను. చీదరించుకున్న నాన్నగారే ఆదరించేలా డాన్స్ చేస్తాను. పరువు తీసావన్న నాన్నగారే నా పరువు ప్రతిష్టలు పెంచావనేలా నేను డాన్స్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.